ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం కాంగ్రెస్ అత్యధిక సీట్లు సాధించడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ రెండేళ్ల పాలన, కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు, డబ్బు మద్యం అధికారం దుర్వినియోగము, ప్రతిపక్షాలు ఫెయిల్ కావడం. సో ఇలా ఆయన 2 ఏళ్ల పాలన బాగుందని ఎవరు ఓట్లు వేయట్లేదు, కాంగ్రెస్ గ్యారంటీలు అమలు చేశారని ఎవరు ఓట్లు వేయట్లేదు, డబ్బు మద్యం అధికార దుర్వినియోగానికి 58% మంది ఓట్లు వేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్లో అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణం ఏంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది, అది దాదాపుగా ఖరారైంది. ఎన్ని సీట్లు అనేది తెలవాలి. సో ఇన్ని సీట్లు గెలవడానికి కారణం ఏందయ్యా అని అంటే డబ్బు మద్యం అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాంగ్రెస్ గెలుపుకు కారణము. వాళ్ళు చేసిన 2 ఏళ్ల పాలన కాదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు కాదు, ప్రతిపక్షాలు విఫలము కావడము కాదు, కేవలం అధికారాన్ని దుర్వినియోగం చేయడము, మద్యం అని విపరీతంగా పంచడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ని స్థానాలు గెలుచుకుంటుందని జనాలు అభిప్రాయపడుతున్నారు. 10,000 మంది పాల్గొంటే 5,800 మంది ఈ దానికే ఓటేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపు. ఇక రేపు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పుకుంటుంది? మా పాలనకు ఇది అద్దం పట్టింది, మేము ఇస్తున్న ప్రజాపాలనకు ఇదంతా నిదర్శనము, ఇందిరమ్మ పాలనకు ఏంది ప్రజలందరూ సంతోషంగా ఉండి మాకు ఓట్లేసి ఎక్కువ స్థానాలు కట్టబెట్టారని ఈ రకంగా చెప్పుకుంటారు. కానీ జనాలు ఎందుకు కట్టబెట్టారనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు.